నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు, డివైఎఫ్ఎఫ్, ఏఐవైఎఫ్ సంఘాలు ఇచ్చిన విద్యాసంస్థల బంద్ ఏలూరులో విజయవంతంగా జరిగింది. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు ముందు రోజునే తమ సంస్థలకు సెలవు ప్రకటించి బంద్లో పాల్గొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్ మీటింగ్ ఏర్పాటు చేయడంతో విద్యార్థి యువజన సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ చర్చించుకుని ప్రభుత్వ పాఠశాలలను బంద్ నుండి మినహాయించారు. జూనియర్, డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, పాలిటెక్నిక్ కాలేజీలను ఆయా విద్యార్థి సంఘాల నాయకులు ముయించి వేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు డి శివకుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు శివాజీ, పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు కాకినాని, ఏఐవైఎఫ్ నాయకులు వరప్రసాద్, డివైఎఫ్ఐ జిల్లా నాయకులు గేదెల శివకుమార్ మాట్లాడుతూ 22 రోజుల పాటు ఢిల్లీ కేంద్రంగా జంతర్ మంతర్లో పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ప్రధానమంత్రి చేస్తున్న మొక్కుబడి ప్రకటనలతో విద్యార్థుల ఆగ్రహాన్ని చల్లార్చలేరని అన్నారు. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని, కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని, ఎన్టీఏను రద్దు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే తమ ఆందోళన కొనసాగిస్తామని వివరించారు. బంద్లో పాల్గొన్న విద్యార్థులకు, తల్లిదండ్రులకు, యాజమాన్యాలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ సిద్ధు, ఏఐవైఎఫ్ వరప్రసాద్, ఎస్ఎఫ్ఐ కే లెనిన్ నాయకులు చంటి, వంశీ, తేజ, కారం చరణ్, అభి, జి యేసుబాబు తదితరులు పాల్గొన్నారు. చెప్పి అనేక మంది విద్యార్థులు చచ్చిపోయారు. దేశవ్యాప్తంగా దాదాపు 23 లక్షల మంది పైచీలు నీట్ విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాశారు. అయితే ఆ విద్యార్థుల యొక్క కళను చిన్నాభిన్నం చేస్తూ ఆ రోజు పేపర్ లీకేజ్ జరిగింది. దాని సందర్భంగా దాదాపు దేశవ్యాప్తంగా 150 మంది విద్యార్థులు చనిపోయారు. అనేక మంది తల్లిదండ్రులు ఆక్రందనలు పెట్టినటువంటి పరిస్థితి కనబడింది. అట్లాగే తల్లికి వందనం పేరుతో ఈరోజు మెగా పేరెంట్ మీట్ పెట్టారు. ఒకవైపు ఎమ్మెల్యేలు కట్అవుట్లో 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి నిస్సిగ్గుగా 15,000 రూపాయల బోర్డులు వేశారు. కానీ 13,000 రూపాయలు నిన్న మొన్న పడ్డాయి. అంటే 2,000 రూపాయలు ఎక్కడ పోతా ఉన్నాయంటే హెచ్ఎం అకౌంట్లు వేస్తూ ఉన్నారు. హెచ్ఎం అకౌంట్లో రూపాయి కూడా ఇట్లే. అది పక్కన పెడితే ప్రైవేట్ మేనేజ్మెంట్కి 2,000 రూపాయలు ఎట్లా వేస్తారంటే ఒక ఆర్గనైజ్డ్ స్కామ్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థి దగ్గర 2,000 రూపాయలు వసూలు చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు ఆర్గనైజ్డ్ స్కామ్ చేస్తూ ఉంది. దానిపైన కూడా విచారణ చేయాలని కూడా విద్యార్థి సంఘాలు మేము డిమాండ్ చేస్తాం. ఢిల్లీలో గత నెల రోజుల కాలంగా ఆందోళన చేస్తూ ఉన్నాం. ఆందోళన మద్దతుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్త బంద్ విద్యార్థి యువజన సంఘాలు చేపట్టని. రాష్ట్రంలో ఉన్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమిటంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ రెండు ప్రభుత్వాలు, రెండు పార్టీలు కూడా బీజేపీకి అడుగులకు మడుగులెత్తుతూ ఈరోజు బంద్ పట్ల ఎటువంటి స్పందన లేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. మోడీ ప్రభుత్వం పట్ల కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా పట్ల ఉన్నటువంటి మద్దతుగా మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఈ ఆందోళన కొనసాగుతుందని చెప్పేసి దీన్ని సహకరించినటువంటి విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేస్తాం. కేంద్ర మంత్రి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు మరి పెండింగ్లో ఉన్నాయి. మేము వచ్చినటువంటి 100 రోజుల్లోనే పూర్తి స్థాయిలో విడుదల చేస్తామని చెప్పాం. పీజీ విద్యార్థులకు శాపంగా ఉన్నటువంటి జీవో నెంబర్ 77 రద్దు చేస్తూ ఉన్నాం. గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి హాస్టల్ సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ సమస్యలు పరిష్కరిస్తున్నాం. ఖబర్దార్ చూసుకోండి, విద్యార్థి సంఘాలుగా బంద్ని విజయవంతం చేస్తాం. వామపక్ష విద్యార్థి సంఘాలందరూ కూడా రోడ్లెక్క పరిస్థితి కల్పిస్తామని చెప్పి విద్యార్థి సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా స్వీకారం చూడతామని హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం.